జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కట్టుకుంటది, తన ఇంటిని కట్టుకుంటది, తన ఇంటి యొక్క బాగోగులను చూసుకుంటారు. జ్ఞానవంతురాలు. మూడురాలు ఎప్పుడు ఇంటిని రోడ్డు మీదకు తీసుకొని వచ్చడానికే ఆలోచన చేస్తుంది. మూడురాలు తన ఇంటి తాను పాడు చేసుకోవడానికి, కూలగొట్టుకోవడానికి ఆలోచన చేస్తుంది. మూడురాలు యొక్క పనేంటో తెలుసా? ఇల్లు కూల్చుకోవడం. మూడురాలు యొక్క పనేంటో తెలుసా? తన ఇంటిని రోడ్డు మీదకి ఈడ్చుకోవడం. మూడురాలు యొక్క పనేంటో తెలుసా? తన కుటుంబం అంతటికి కూడా శోభ మిగిల్చడం. మూడురాలు చేసినటువంటి పనేంటో తెలుసా? తన ఇంటిలో ఎప్పుడు కూడా కంటతడి పెట్టించడం. మూడురాలు యొక్క పనేంటి అని అంటే, నాలుగు గోడల మధ్య ఉండేటువంటి వ్యవహారం, రచ్చబండకి మరొక కార్యక్రమాలకి ఏడ్చడం. ఒక పక్కన భర్తను కోరుకుంటది, ఆ భర్త యొక్క మైనస్ పాయింట్స్ అన్ని కూడా నడి రోడ్డు మీద ప్రపంచము చూసేటట్టుగా టీవీలో ప్రచారం చేస్తుంది. మూడురాలు చేసేటటువంటి పనులు అవి. జ్ఞానవంతురాలు చేసేటటువంటి పని ఏంటి అని అంటే, తన ఇల్లు కట్టుకొనును. కొంతమంది ఇళ్ళల్లో ఉంటారు, కారానికి అలగడమే, ఉప్పుకి అలగడమే, ఒక కేజీ బియ్యం లేకపోతే దానికి కూడా అలగడమే. చివరికి ఈ చిన్న చిన్న వాటి విషయంలో కూడా చివరికి ఎక్కడికి తీసుకుని వస్తారో తెలుసా? ఎక్కడికి తీసుకుని వస్తారు? నడి రోడ్డు మీదకి తీసుకుని వస్తారు. కానీ జ్ఞానవంతురాలు తన ఇంటి బాగోగులను బాగోగా కనిపెట్టి తన ఇంటిని కట్టుకున్న స్త్రీగా ఉంటది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా.